హాయ్ అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఎన్ శైలజ, శక్తిపాత యోగాచార్య, లైఫ్ కోచ్ అండ్ ఆథర్. మనం సేక్రెడ్ జియోమెట్రీ అనేది చాలాసార్లు వింటూ ఉంటాం. అంటే మన భాషలో మన యొక్క మైథలాజికల్ దీంట్లో చూసినా కూడా మనము స్వస్తిక్ తర్వాత ఓం ఉంటుంది, శ్రీచక్రం యొక్క అదేదైతే యంత్రంగా వేసి ఉండేవి ఇవన్నీ మనం చూస్తాం. అంటే ఇవన్నీ ఏంటి సింబాలిక్గా ఒక డివినిటీని ఒక సింబాలిక్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది వీలవుతుంది అన్నమాట వాటి ద్వారా. అంటే ఎందుకు ఇవన్నీ ఏర్పడ్డాయి అని మనం అనుకుంటే మనకు ఈవెన్ ఈజిప్షియన్ పిరమిడ్స్ ఇలాంటివన్నీ మనం చూసినా వాటిలో మనకు రకరకాలైన ఇలాంటి యంత్రాలు అవి ఎలాగంటే త్రిభుజాకారంలో అలాంటివి ఉంటాయి, రౌండ్స్ ఉంటాయి, డాట్స్ ఉంటాయి. అలాగే ఫ్లవర్ ఆఫ్ లైఫ్ అని ఒక డిజైన్ ఒకటి ఉంటుంది. అది సేక్రెడ్ జియోమెట్రీ వాళ్ళు చేసే దాంట్లో అది ఉంటుంది. అది ఎక్కడో ఈ టెంపుల్స్లో, ఓల్డ్ ఈజిప్షియన్ టెంపుల్స్లో ఆ గోడల మీద అవి ఉన్నాయన్నమాట. అలాగే మన దగ్గరికి చూస్తే మనకు కూడా శంకరాచార్యుల వారు అన్ని అమ్మవార్ల టెంపుల్లోనూ ఆ శ్రీచక్రాల్ని ఆయన ప్రతిష్ఠించడం ద్వారా అక్కడ ఆ ఎనర్జీస్ని వాటన్నిటినీ కూడా ఆ ఎనర్జీస్ అక్కడ క్రోడీకరించబడి అవి అద్భుతమైన శక్తిని కలిగి ఉండేలాగా చేశారు అనేది మనకు అర్థమవుతుంది. అంటే జనరల్గా దాన్ని ఏమంటారంటే సేక్రెడ్ జియోమెట్రీ యొక్క జియోమెట్రీ మనం వాళ్ళకి చిన్నప్పుడు నేర్చుకుంటూ ఉంటాం కదా, త్రిభుజాలని, త్రికోణాలని ఇలాంటివన్నీ కలిపి అది స్క్వేర్స్ ఇలా రకరకాలు ఉంటాయి కదా మనకు. అయితే ఈ స్టార్ ఆఫ్ డేవిడ్ అనేది ఒకటి చూస్తుంటాము మనకు. ఈవెన్ లియోనార్డో డా విన్సీ ఆయన బొమ్మలో కూడా మనిషి ఇలా నించుని ఉంటే అవన్నీ కూడా స్టార్ ఆఫ్ డేవిడ్ కింద. అంటే మనిషిని చూస్తే మళ్ళీ ఎన్ని జియోమెట్రికల్గానే ఉంటాయి అన్నమాట. బాడీలో కానీ ఒకదానితో ఒకటి ఇమిడి ఉండడం కానీ ఆ యొక్క ఆ విడ్త్ ఏదైతే మనకు ఈ 3D మన బాడీలో 3 డైమెన్షనల్గా ఏమున్నాయో ఒకటి 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 కరెక్ట్గా ఫిట్ అయి ఉంటాయి అన్నమాట. అది ఆ డీపర్ లెవెల్కి మనకు వెళ్తే కానీ ఎంత ఆర్కిటెక్చర్ ఉందా మన బాడీలో అనేది మనకు అర్థమవుతుంది. మామూలుగా మనం ఏదో ఉన్నాం, పట్టాం, పనులు జరిగిపోతున్నాయి, ఎక్కడ ఏ పనికి ఏదో అడ్డం లేదు. అంటే అలా అడ్డం లేకుండా బాడీని ఎలాగ తయారయ్యింది అనేది మనకు నిజంగా ఆలోచిస్తే అర్థం కూడా కాదు. అయితే ఇక్కడ ఒక్క విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. వాట్ ఆర్ దీస్? ఈ సింబల్స్ ఏంటి? ఈ సీక్రెట్ జియోమెట్రీ సింబల్స్ ఏంటంటే దే ఆర్ ది లాంగ్వేజ్ ఆఫ్ గాడ్స్ అంటారు అనమాట. వాళ్ళు అనేవాళ్ళు ఏంటంటే, అంటే దేవుడికి మనం ఎవరైతే గాడ్ ఏదైతే ఆమ్ని ప్రెజెంట్, ఆమ్నిపోటెంట్, ఆమ్నిసియన్స్ గాడ్ ఏదైతే ఉన్నారో వారు సర్వకాల సర్వావస్థల యందు అన్ని చోట్ల ఉన్నారు అని అనుకుంటే, వారి క్వాంటమ్ గురించి మనం అనుకుంటే, క్వాంటమ్ ఫిజిక్స్ మనం మాట్లాడుతుంటే ఎవ్రీథింగ్ దెర్ ఈజ్ నాట్ ఈవెన్ ఏ పార్టికల్. ఒక యాటము, పార్టికల్, న్యూట్రాన్, ప్రోటాన్ అవన్నీ లేవు, అన్నీ కూడా వేవ్సే, అన్నీ కూడా వైబ్రేషన్సే. అన్నిటి మధ్య వాటి యొక్క మధ్య వేవ్స్ మధ్య ఉండేది ఇంకేదో ఉందో ఆ స్పేస్లో ఏముంది? ఆ స్పేస్లో ఫోటాన్స్ ఉన్నాయంటారు. అది ఖాళీగా ఉందా, ఎంటీగా ఉందా? వీటన్నిటినీ ఏది నిర్దేశిస్తుంది? ఏ కాన్షియస్నెస్ నిర్దేశిస్తే ఇవన్నీ అంత ఆర్డర్లో అంత పద్ధతిగా పనులు చేస్తున్నాయి? అంటే అది మామూలుగా మన యొక్క మనిషి మేధస్సుకి ఏమీ అందదు. ఈ సేక్రెడ్ జియోమెట్రీని మనం అర్థం చేసుకుంటూ వెళ్తే ఈ యొక్క పిరమిడ్స్ ఏవైతే మనకు ఉన్నాయో ఆ పిరమిడ్స్ వాటి లోపల ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ గ్యాదర్ అవుతుంది అన్నమాట. అది గ్యాదర్ అయ్యే చోట మనం అక్కడ ఉన్నప్పుడు వీ కెన్ రిసీవ్ మోర్ ఆఫ్ దట్ ఎనర్జీ. దానివల్ల మనిషి తన హయ్యర్ లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్కి, ఆ హయ్యర్ ప్లేన్స్ ఆఫ్ ఎనర్జీలోకి, కాన్షియస్నెస్లోకి వెళ్ళడానికి వీలవుతుంది అనేది ఒక అవగాహన.
అలాగే ఇప్పుడు మన దగ్గర చూస్తే మన గుడులు వాటిలో వెళ్ళినా వాటి యొక్క కన్స్ట్రక్షను, వాటిపైన మళ్ళీ పంచలోహాలతోటి ఆ కలశాల్లో పెట్టడము, వాటి యొక్క షేపు, ఇవన్నీ చూస్తే దెర్ ఈజ్ సంథింగ్. మనం చదివే మంత్రాలు, ఆ వైబ్రేషన్స్, ఇవన్నీ ఏంటి, అవి వెళ్ళి ఆ గోడకు తగిలి మళ్ళీ వచ్చి మన బాడీలోకి ఏర్పడము, మన తీర్థాల్లో ఆ వాటర్, ఆ చాంటింగ్ వలన వచ్చే ఎనర్జీస్ అవి మళ్ళీ మనం తీసుకోవడము, ఇవన్నీ ఏది చూసినా దెర్ ఈజ్ ఎన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీ. ఆ ఎనర్జీని మనము మన జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఎలా వాడుకుంటాము అనేది జనరల్గా కల్చర్స్లో కూడా ఏర్పాటు చేసి ఉన్నారు, అన్ని రిలిజియన్స్లో కూడా. రిలిజియన్స్ అనే కదా, అన్ని సివిలైజేషన్స్లో యూ కెన్ ఈవెన్ సే దట్. అలాగే మనం ఈ ఎనర్జీ అనే దాన్ని మనము భారతదేశంలో అయితే ప్రాణ అంటాము, అలాగే పాలినేషియన్ కంట్రీస్లో అయితే మానా అంటారు, న్యూమా అంటారు కొన్ని చోట్ల, తర్వాత చీ అంటారు, చైనీస్ భాషలో చీ అంటారు, జపనీస్లో కీ అంటారు, రేకి అని మనం వింటూ ఉంటాం. అలాగే ప్రతి భాషలో కూడా ఈ ఎనర్జీని వాడడము, ఎలా వాడడము అనేది కొన్ని పద్ధతుల్ని ఏర్పరిచారు. వాళ్ళ యొక్క అవగాహన వల్ల వాళ్ళ యొక్క ఆ ఇన్ట్యూటివ్ ఎనర్జీస్ని, చాలా సూక్ష్మతరమైన ఎనర్జీస్ బ్రెయిన్స్ పనిచేయడం ద్వారా ఓకే యూనిటివ్గా ఈ పని చేయొచ్చు, ఇలా చేయొచ్చు, ఇలా ఈ మ్యాప్ లేకపోతే ఈ కోణం ఇలా ఉంటే దీంట్లో ఇంత ఎనర్జీ వస్తుంది అనేది వాళ్ళు స్టడీ చేస్తారు. అయితే మన శరీరము, మన బాడీ కూడా ఈ యొక్క కౌంటర్ రొటేటింగ్ స్టార్ టెట్రాహెడ్రాన్స్ అంటారు అన్నమాట. కౌంటర్ రొటేటింగ్ అంటే రెండు సవ్య అపసవ్య దిశలుగా తిరుగుతున్న ఏవైతే ఆ పిరమిడ్స్ అనమాట, ఆ పిరమిడ్స్ రెండు తిరుగుతూ ఉన్నట్టుగా మన బాడీ చుట్టూ ఉంటాయి. అని అది దాన్ని మెర్కాబా అంటారు. మెర్కాబా అనేది అది ఇట్స్ ఏ లైట్ బాడీ అండ్ పర్సనాలిటీ, స్పిరిట్ పర్సనాలిటీ ఆఫ్ లైట్ అన్నమాట మెర్కాబా. అంటే ఇట్స్ ఏ లైట్ వెహికల్ అంటారు. లైట్ వెహికల్ అంటే ఏంటి, మనిషి తను ఆత్మని కానీ తన యొక్క హయ్యర్ ప్లేన్స్లోకి వెళ్ళడానికి ఈ యొక్క మామూలు జీవితంలోంచి ఆ యొక్క హయ్యర్ కాన్షియస్ని రీచ్ కావడానికి ఈ యొక్క కౌంటర్ రొటేటింగ్ స్టార్ టెట్రాహెడ్రాన్స్ రెండు తిరుగుతున్నప్పుడు ఆ వ్యక్తి ఆ వెహికల్తో అలా పైకి వెళ్ళి ఆ కాన్షియస్నెస్ పైకి వెళ్ళి ఇట్ కెన్ రీచ్ హయ్యర్ ప్లేన్స్. ఆ యొక్క అవగాహనని, ఆ యొక్క నాలెడ్జ్ని వాటిని అందుకోవడానికి వీలవుతుంది అనేది ఈవెన్ హీబ్రూ లాంగ్వేజ్లో, హీబ్రూలో ఉంది, అన్ని చోట్ల కూడా దీన్ని వాడతారు అన్నమాట. షామన్ దీంట్లో వాడతారు, తర్వాత హీబ్రూ లాంగ్వేజ్లో జుడాయిక్ దీంట్లో కూడా వాడతారు. ప్రతి చోట కూడా వీటి వాడతారు. అయితే ఈ మెర్కాబా అనేది ఏంటంటే రెండు ఒక ఏదైతే 4 భుజాలుగా ఉన్న పిరమిడ్ పైనుంచి ఒకటి, తర్వాత కింద నుంచి రివర్స్లో అన్నమాట, రివర్స్లో ఒకటి, బాడీకి సరిగ్గా హార్ట్ దగ్గర అవి రెండు క్రాస్ అయ్యి ఇవి ఒకటేమో యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంటుంది, ఒకటి పైది మేల్ అండ్ ఫీమేల్ ఎనర్జీస్, మన ఇన్ అండ్ ఎనర్జీస్ అంటాం కదా. ఈ పైదేమో ఇలా తిరుగుతూ ఉంటుంది, కిందదేమో ఇలా తిరుగుతుంటాయి. ఆ తిరిగే స్పీడ్ను కూడా నిర్ణయిస్తారన్నమాట. అది స్పీడ్ ఆఫ్ లైట్లో తిరిగినప్పుడు ప్రతి సెల్లు అంటే క్వాంటమ్ లెవెల్లో ఆ బాడీలో అలా మూవ్మెంట్ జరుగుతుంటుంది. అంటే వీ థింక్ మనము సాలిడ్గా ఇలా ఉన్నామని మనం అనుకుంటాము, కానీ ఈ లోపల ఇవన్నీ కూడా మనలో తెలుసు. మన సైన్స్లో చూసుకున్నా కూడా ఒక యాటమ్స్గా మనం తీసుకున్నా సరే, యాటమ్స్ మీన్స్ ఏమని అంత ఖాళీయే, 99.9% ఖాళీ. మిగిలినవే కదా న్యూట్రాన్, ప్రోటాన్, ఎలక్ట్రాన్స్ తీసుకున్నా. అవన్నీ వాటి యొక్క దీంట్లో తిరుగుతూ పరిభ్రమిస్తూ ఉన్నాయి. ఎలా అయితే సోలార్ సిస్టము, పాలపంతులు అవన్నీ ఎలా అయితే ఉన్నాయో మన బాడీలో కూడా, మన సెల్స్లో, యాటమ్స్లో అవి అలా తిరుగుతూ ఉంటాయి. ఈ తిరుగుతూ ఉండేవి వాటిని ఈ టెట్రాహెడ్రాన్స్ కింద ఉన్న ఈ రెండు పిరమిడ్స్ పైన కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతున్నవి రివర్సిబుల్. ఒకటి పైనుంచి కిందకు ఉంటుంది, టాప్ పైకి ఉంటుంది, ఒకటి కిందకు ఉంటుంది.
మేల్ అండ్ ఫీమేల్ అనమాట. కిందది భూమికి సంబంధంగా ఉంటుంది, పైదేమో ఆకాశానికి సంబంధించి మదర్ ఫాదర్ కింద మనం తీసుకోవచ్చు, ఆర్ మేల్ ఫీమేల్గా తీసుకోవచ్చు. సో ఇది ప్రాపర్గా యాక్టివేట్ చేసుకున్నప్పుడు ప్రతి వ్యక్తికి ఉంటుంది, కానీ అది యాక్టివేట్ అయి ఉండదు. మెర్కాబా అనేది యాక్టివేట్ అయి ఉండదు. దానిని ప్రాపర్ టెక్నిక్లో యాక్టివేట్ చేసుకున్నప్పుడు ఇది పైనుంచేమో ఎలక్ట్రికల్ కరెంట్స్, కింద నుంచి మ్యాగ్నెటిక్ కరెంట్స్, ఒక గొప్ప ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడుతుంది మన చుట్టూ. అది అంత 55 feet వరకు ఏర్పడుతుంది అంటారు. ఇది మర్కాబా మెడిటేషను డ్రన్వాల్ మెల్కీజెడెక్ అనే ఆయన బాగా ప్రమోట్ చేశారు. ఫ్లవర్ ఆఫ్ లైఫ్ అనే వాళ్ళు ప్యారిస్ వాళ్ళు అనుకుంటాను, ఫ్రెంచి వాళ్ళు దాన్ని ఎక్కువ ప్రమోట్ చేశారు. ఎప్పుడో ఐ థింక్ 1996లోనే ఎప్పుడో నేర్చుకున్నాను నేను. ఆ ఫ్లవర్ ఆఫ్ లైఫ్ వాళ్ళు వచ్చి నేను అప్పుడు ప్రాణిక్ హీలింగ్ చేస్తూ ఉండేటప్పుడు అది 18 breaths అన్నమాట. ఆ శ్వాస తీసుకునే ఒక విధానము, వాటిని మనలో ఎలా మనం విజువలైజ్ చేసుకుని ఎలా యాక్టివేట్ చేసుకుంటాము, వాటిని ఆ స్పీడ్ని మనం ఎలాగ కంట్రోల్ చేసుకుంటూ వెళ్తాము. దాన్ని చేసినప్పుడు ఒక్కసారిగా ఆ మెర్కాబా ఆ ఫీల్డ్ అనేది మన బాడీకి, అంటే ఇప్పుడు మనం చూడండి ఫ్లయింగ్ సాసర్స్ ఇలాంటివన్నీ మనం కొన్ని పిక్చర్స్ చూస్తుంటాం, అంటే అవి ఇలాగా రౌండ్గా ఇలా ఉంటాయి. అలాగా మన చుట్టూ ఒక 55 feet వరకు ఇలా ఉండి ఇలా ఏర్పడడం అనేది మనం గమనిస్తాం. అయితే ఈ గమనించడం అనేది అంటే ఏదో ఊరికే అనుకోవడమేనా, లేకపోతే దీంట్లో ఇంకేదన్నా ఉందా అని కూడా మనకు డౌట్ వస్తూ ఉంటుంది. ఏదో మెడిటేషన్ చేసాం, బాగుంది, ఎనర్జీ వస్తుంది అని ఇలా అనుకుంటూ ఉంటాము. అయితే నేను ఆ టైంలో చేసినప్పుడు, ఈ మెర్కాబా మెడిటేషన్ చేసినప్పుడు అది మొత్తం అంతా 17 breaths వరకు చేసేస్తాము. ఇంకా 18th అనేది మన యొక్క కెపాసిటీ బట్టి రీచింగ్ ది డివినిటీని మనం రీచ్ అయ్యి ఆ ఎనర్జీని తీసుకోవడం లాస్ట్ స్టెప్గా ఉంటుంది. కానీ అది చేస్తూ ఉండేటప్పుడు వాట్ ఐ ఫౌండ్ అట్ దట్ టైమ్, నేను ఆఫీస్లో జాబ్ చేస్తూ ఉండేటప్పుడు టైం ఉంటుంది, చాలా తక్కువ టైంలోనే చేసేయగలం. 4-5 minutesలో ఆ మెడిటేషన్ అయిపోతూ ఉండేది. అయిపోతూ ఉంటే అట్ దట్ టైమ్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ కాకినాడ. చేస్తూ ఉంటే ఏమైంది, ఒకరోజు లంచ్ టైం కదా, తలుపు దగ్గరికి వేసుకుని నా రూమ్ ఉంటుంది కాబట్టి ఆ రూమ్లో నేను మెడిటేషన్ చేసేసుకున్నాను. అంటే లంచ్ చేస్తున్నాను అనుకుంటారు కదా, నేను ఏం చేస్తున్నాను బయట తెలియదు కదా. ఐ యూస్ టు డూ లైక్ దట్ అనమాట. నా పని ఆఫీస్ వర్క్ ఏది అంటున్నా నా మెడిటేషన్స్ అది చేస్తూ నేనేం చేస్తాను, మామూలుగా అప్పుడు ఆఫీసర్లకి బెల్లలు అవి ఉంటాయి కదా, ఆ బెల్ ఇలా కొడితే షాక్ కొట్టింది నా చేతికి. మెడిటేషన్ చేసి ఇలా బెల్ కొట్టేటప్పటికి చేతికి షాక్ కొట్టింది. అంటే నేను అదేదో సరిగ్గా కనెక్షన్ సరిగ్గా లేదేమో అని మా వాళ్ళని పిలిచి, చూడు ఇక్కడ ఈ కరెంటు సరిగ్గా లేనట్టుంది, చేతికి షాక్ కొట్టింది అన్నాను. అంటే వాళ్ళు ట్రై చేస్తే వాళ్ళకి ఎవరికి షాక్ కొట్టలేదు. నేను కొడితే మళ్ళీ నాకు షాక్ కొట్టింది. నాకు అర్థం కాల ఏంటి అనేది అంటే ఏంటి, ఈ మెడిటేషన్లో మనము ఆ హ్యాండ్స్ని మనము ముద్రలో పెట్టినప్పుడు మొత్తం ఆ ఎనర్జీ అంతా 55 feet ఆఫ్ ఎనర్జీ ఫీల్డ్ ఏర్పడి అది ది లైట్ స్పీడ్ ఆఫ్ లైట్లో అవి కౌంటర్ క్లాక్ వైజ్ తిరిగినప్పుడు ప్రతి సెల్లో కూడా తిరుగుతాయి అన్నమాట. ఈ ఫీల్డ్ వల్ల మన బాడీలోంచి ఆ ఎలక్ట్రాన్స్ బయటికి వెళ్ళడం అనేది ఏది జరిగిందో అది నాకు తెలియదు. షాక్ అయితే కొట్టింది. ఓహో ఏదో మొత్తానికి మెడిటేషన్ ద్వారా అని ఒక అర్థమైంది నాకు. ఆ తర్వాత అక్కడి నుంచి నేను వేరే ప్లేస్కి ఇంకో చోటుకి వెళ్ళినప్పుడు ఐ యూస్ టు డూ అది రెగ్యులర్గా చేస్తున్నప్పుడు దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అది చేస్తున్నప్పుడు ఏంటంటే మన లైఫ్లో మన యొక్క ఆపర్చునిటీస్లో అవకాశాల్లో చాలా తేడాలు వస్తాయి. అంటే దట్ యువర్ లెవెల్ ఆఫ్ లైఫ్లో ఆ తేడా అనేది మనకు కనిపిస్తుంది అన్నమాట. సడన్గా నీ జీవితంలో గొప్ప ఆపర్చునిటీస్ రావడము, చాలా పేరు రావడము, అది యూ బికమ్ క్రియేటివిటీ పెరగడము, ఇలాంటివన్నీ కూడా మనం గమనిస్తాం. అయితే చాలామంది ఎందుకు ఇది చెప్తున్నానంటే పిరమిడ్ చాలామంది చేసేవాళ్ళు మనకు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో చూస్తే మెర్కాబా కూడా వాళ్ళు చేస్తున్నారని చూశాను నేను. ఆ మెర్కాబా అవి కొనుక్కుని దాని కింద కూర్చొని చేస్తుండే వాళ్ళని కూడా చేస్తాము. అంటే
ఈ ఫిజికల్గా చేసే దాంట్లో కొంత ఎనర్జీ కొంచెం ఆ స్ట్రక్చర్ వల్ల ఏమన్నా ఉంటే వస్తుంది. బట్ ఇఫ్ యూ డూ ఇట్ రియల్గా యాక్టివేట్ చేసుకుని ద రియల్ ఎనర్జైజ్డ్ మెర్కాబాలో నువ్వు చేసినప్పుడు ఎక్స్ట్రాఆర్డినరీ ఎనర్జీస్ మనకు పెరుగుతాయి. కాబట్టి ఆ మెర్కాబా మెడిటేషను ఎలాగ మెర్కాబా ఫీల్డ్ని యాక్టివేట్ చేసుకోవాలి, హౌ టు డూ దట్ అనేది మనం అది 18 స్టెప్స్లో మనం నేర్చుకోవాల్సి వస్తుంది. అది మనం నేర్చుకోవచ్చు. అది ఎవరో కొంతమందికి నేర్పించాను కానీ తర్వాత నేను పెద్ద నేర్పించలేదు. ఈ మధ్యకాలంలో ఎప్పుడు ప్రతిసారి నాకు మెర్కాబా అని చెప్పాలన్నట్టు నాకు అది కంటిన్యూస్గా ఎక్కడికి వెళ్ళినా మెర్కాబా నాకు కొంచెం చెప్పమన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. అందుకని నేను ఈ వీడియో చేస్తున్నాను. అయితే ఈ సంఘటనలోనే ఇంకోసారి ఏమైంది, ఇంకో చోట అప్పుడు కూడా ఆఫీస్లో ఆ టైంలో అయానిక్ జనరేటర్స్ అనేవి వచ్చాయి. ఇప్పుడు చాలా పెద్ద పెద్ద వచ్చాయి కానీ నేను మామూలుగా ఎక్కడో చదువుతూ ఉంటే ఒక ఇన్స్ట్రుమెంట్, ఆ ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే దాంట్లో ఒక పిన్ను లాంటిది ఇలా గిరగిర తిరుగుతూ ఉంటుంది. అది పవర్కి పెట్టి ఉంటుంది. అది ఆ నెగిటివ్ అయాన్ జనరేట్ చేసి ఆ రూమ్లో ఉండే డస్ట్ని దీని అంతటిని అది కలెక్ట్ చేసి ఆ రూమ్ యొక్క ఎనర్జీస్ని పెంచుతూ ఉంటుంది. సో నేనేం చేశాను, నేను ఆఫీస్ రూమ్లో అది కొని ఎక్కడో పూణే నుంచి తెప్పించి పెట్టాను. ఆ పెట్టినప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఒక చిన్న స్టిక్ లాంటిది ఇచ్చి దానికి ఒక చిన్న బల్బ్ ఉందన్నమాట. వాళ్ళు ఏం చెప్పారంటే ఇది డస్ట్ కలెక్ట్ చేస్తుంది కదా, అయానిక్ ఇది చేస్తున్నప్పుడు అయాన్స్ బయటకు వస్తూ ఉంటాయి, దానివల్ల మనకేంటంటే మన శ్వాసలోను లంగ్స్లోకి బాగుంటుంది. ఏసీలో ఉండే ఆ పార్టికల్స్, తర్వాత మన మైక్రో ఆర్గనిజమ్స్ వాటి యొక్క ఎఫెక్ట్ కూడా లేకుండా ఉంటుందని చదివి తెప్పించాను. అప్పుడు దాన్ని ఏమన్నారంటే అది దాంట్లోంచి అయాన్స్ బయటకు వస్తున్నాయి లేదా, మీరు ఈ బల్బుని ఈ చిన్న బల్బు ఉంది కదా దాని ముందు ఇలా పెడితే దాంట్లోంచి వస్తుంటే లైట్ వెలుగుతుంది అని చెప్పారు. అయితే మా కొలీగ్ ఆఫీసర్స్ ఎవరో వస్తే అదేంటి మేడం ఏదో కొత్తది పెట్టారు అంటే ఇదేదో అయాన్స్ వస్తాయంటే తెప్పించాను, ఇది ఇలా పెడితే దాని ముందు పెడితే అందులో వస్తున్నాయంటే దాని ముందు ఇలా పెట్టగానే చిన్న లైట్ వెలుగుతుంది అన్నమాట. అంటే బాగుంది నాకు ఇవ్వండి అన్నారు. నేనేమో ఆ చిన్నదాన్ని నేను ఎదురుగా ఉన్న మా ఆఫీసర్కి ఇలా ఇచ్చాను. అతని చేతికి ఇవ్వగానే అది వెలిగింది లైట్. అంటే ఇదేంటి ఎలా వెలిగిందో అర్థం కాలేదు. తర్వాత ఏంటి అది ఎవరికి ఇచ్చినా వెలుగుతుందని అతన్ని ఇంకొకరికి ఇవ్వమంటే వాళ్ళు ఎవరికి ఇచ్చినా వెలగలేదు, నేను ఎవరికి ఇచ్చినా వెలిగింది. అంటే ఏంటి అక్కడ అర్థము, బికాస్ ఆఫ్ దిస్ ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ లైట్ స్పీడ్ ఆఫ్ లైట్ తోటి మన ఆ మెడిటేషన్లో చేసే విధానంలో అంత ఇది జనరేట్ అయ్యి అది మన బాడీలోంచి అది కంటిన్యూస్ ఫ్లో అవుతూ ఉంటాయి. ఆ మెర్కాబా అనేది మనం యాక్టివేట్ చేసి ప్రతిరోజు చేస్తూ ఉంటే 24 అవర్స్ ఉంటుంది. మనం ఎవరి 24 అవర్స్ అది 4-5 మినిట్స్ ఆ మెడిటేషన్ చేస్తూ ఉంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనం చాలా గంటలు చాలామంది ఏదో మెడిటేషన్ చేస్తున్నాం అని అనుకునే దానికి దీనికి చాలా తేడా ఉంటుంది అన్నమాట. సో అప్పుడు నాకు అర్థమైంది, దిస్ ఇస్ ఈ ఎనర్జీ వలన ఇది ఉందని. ఆ తర్వాత మనకు ఈ వాచెస్ పెట్టుకుంటాం, దాంట్లో చిన్న బ్యాటరీస్ ఉంటాయి. నాకేవో రకరకాల వాచ్లు ఏవో అవి ఇవి ఉండేవన్నీ సరదాగా పెట్టుకుంటూ ఉండేదాన్ని. ఏ వాచ్ పెట్టుకున్నా 2-3 రోజుల్లో వాచ్ ఆగిపోయేది. ఏ వాచ్ పెట్టుకున్నా బ్యాటరీ 2-3 రోజుల్లో ఎందుకు అయ్యేదో తెలిసేది కాదు. ఇంకా అది ఆగిపోతే దాన్ని ఏం చేసుకుంటాము, ఇంకా ఆ తర్వాత వాచ్ పెట్టుకోవడం మానేశాను నేను. అంటే మనకు తెలుసో తెలియకుండానో హౌ ఎనర్జీస్ అనేవి పని చేస్తాయి అనేది మన ఎక్స్పీరియన్స్లో తెలుస్తూ ఉంటాయి అంతే. ఇప్పుడు దానివల్ల ఏదో అదయిందో ఇదయ్యిందో అని కాదు. అయితే ఇదే దాన్ని ఇప్పుడు నేను చెప్పాను అనుకో, ఇవిడేదో చెప్తుంది అనుకోవచ్చు, నిజం అనుకోవచ్చు, నిజం కాదనుకోవచ్చు, ఇవన్నీ ఓకే. కానీ మనలో మన యొక్క బాడీ మైండ్ అండ్ స్పిరిట్ ఆ అలైన్మెంట్లో తేడా రావడము, ఆ ప్లేన్ ఆఫ్ ఆ ఆపర్చునిటీస్, ఆ థాట్ ప్రాసెస్, క్రియేటివిటీ పెరగడం అనేది తప్పకుండా అందరూ గమనిస్తాం. కాబట్టి ఎవరు పిరమిడ్ చేస్తున్న వాళ్ళైనా సరే
ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మెర్కాబా, ట్రై టు లెర్న్ మెర్కాబా ఆల్సో. అంటే అది 2 పిరమిడ్స్, ఒకటి పైకి ఉంటుంది, ఒకటి ఇలా కిందకు ఉండి ఒకదాని ఒకటి ఇంటర్సెక్ట్ అయినట్టుకుండి స్టార్ టెట్రాహెడ్రాన్ అంటారు అనమాట. అది కౌంటర్ క్లాక్ వైజ్ తిరుగుతూ ఉంటాయి. మిడిల్గా ఒకటి కదలకుండా ఒకటి కూడా ఉందంటారు అనమాట. 3 పిరమిడ్స్ కింద కూడా చెప్తారనమాట. సో దీన్ని విత్ ద మేల్ అండ్ ఫీమేల్ మనం ఇన్ అండ్ యాంగ్గా కూడా మనం చెప్పుకోవచ్చు. దాంతో కూడా మనం అది ఎలా చేయాలనేది కొంచెం అర్థం చేసుకోవడానికి కొంత టైం పడుతుంది కానీ, బట్ డెఫినెట్లీ వీ కెన్ లెర్న్ అండ్ వీ కెన్ డూ. అంటే మనం చాలా టైం ఊరినే మెడిటేషన్ చేస్తున్నాము అనుకునే దానికన్నా హయ్యర్ టైప్ ఆఫ్ ఎనర్జీస్ని వాటితో చేస్తున్నప్పుడు మనకు ఆ రిజల్ట్ అనేది బాగుంటుంది. అయితే ఈ మెర్కాబా గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, వీటి యొక్క మనలో ఉండే ఈ బాడీలో తయారైన ఎలక్ట్రోమాగ్నెటిక్ నెగిటివ్ ఛార్జెస్ను కూడా ఎర్త్లోకి పంపిస్తాం. ఇందులో ఎప్పటికప్పుడు మనము క్లెన్సింగ్ ఆఫ్ ఎనర్జీ లెవెల్లో, క్లెన్సింగ్ అంటే ఎనర్జీ లెవెల్లో అంటే అగైన్ ఎమోషనల్ లెవెల్, వీటన్నీ కూడా ఒకదానికి అవన్నీ ఛార్జ్డే అనమాట. ఎలక్ట్రానిక్ మూమెంట్స్ ఉంటాయి వాటన్నిటిలో, అవన్నీ కూడా మనకు చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు ఇదే సబ్జెక్టుని నేను ఈ మధ్యకాలంలో కొంతమంది న్యూరో సైంటిస్టులు ఇలాంటి వాళ్ళు మాట్లాడుతుంటే విన్నాను. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, మామూలుగా ఏదో ఒక చాంట్ చేయండి, కాసేపు భ్రామరి ప్రాణాయామ చేసాము, లేదంటే గాయత్రి మంత్రం చదివాము, ఓం నమః శివాయ చేసాము, ఇలాగా ఏదో ఒకటి చెప్పి అది చేసినప్పుడు ఇదిగో బ్రెయిన్లో ఇలా యాక్టివిటీ జరిగింది. ఎందుకంటే ద ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళకి ఈజీగా వాళ్ళ దగ్గర ఉంటాయి. ఎవరినో ఒకళ్ళని చాంటింగ్ చేయడము, ఇదిగో చేసాము, ఇది బ్రెయిన్లో ఈ యాక్టివిటీ పెరిగింది, ఇది యాక్టివిటీ పెరిగింది అంటే మనం ఓహో ఇదే ఇంత జరిగిపోయిందా, ఇదే గొప్పదే అని అనుకుంటాము. జనరల్గా మనకు వెస్ట్రన్ దాంట్లో ఏంటంటే చాలా సింపుల్ టెక్నిక్స్ కూడా వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు. దే ఆర్ మోర్ ఓపెన్. యూనివర్సిటీస్ వాళ్ళు కూడా ఈవెన్ ఫర్ ప్రేయర్ చేస్తే ఏంటి వస్తుంది, చాలామంది మనకు హేతువాదులు వాళ్ళు ఉంటారు, ఏమొస్తుంది ప్రేయర్, దేవుడే ఉన్నాడో లేదో అవన్నీ మనకెందుకు, వాట్ యువర్ మైండ్, వాట్ యు ఫీల్, దట్ మ్యాటర్స్. అప్పుడు ఆ ప్రేయర్ చేస్తే వాట్ టైప్ ఆఫ్ ఎనర్జీ యూఆర్ గెట్టింగ్, దాంట్లో ఇంతమంది చేస్తే ఈ ప్రేయర్స్ చేసిన వాళ్ళు ఎంత తొందరగా రికవర్ అయ్యారు, వీళ్ళలో కొంత టైం పట్టింది, అలాగే వాళ్ళు రీసెర్చ్ చేస్తారు అన్నమాట. అలాగే ప్రతిదీ కూడా మనం చిన్న టెక్నిక్స్ కూడా వాళ్ళు రీసెర్చ్ చేస్తాము, రీసెర్చ్లో ఇలా రిజల్ట్ వచ్చిందని చెప్పేటప్పటికి అబ్బా సైన్స్లో ప్రూవ్ అయిపోయిందని మనము దాన్ని ఫాలో అవుతాం. కానీ ఎక్స్ట్రాఆర్డినరీ రిజల్ట్స్ వచ్చేవి మన దగ్గర ఉన్నాయి చాలా. నేను మీకు చెప్పినట్టుగా సిద్ధ అని ఒకసారి చాలాసార్లు చేయిస్తాను. ఆ సిద్ధ ఎనర్జీలో హిమోగ్లోబిన్ కంటెంట్ 2 అవర్స్లో తేడా రావడం మేము ఎక్స్పెరిమెంట్ చేసి చూసాం. ఆ పిల్లలు ఎనర్జీలో మారడం అనేది అనమాట. ఇది ఫిజికల్ లెవెల్లో ఫిజియాలజీలో చేంజ్ చూసాం అనమాట. అలాగే కృష్ణ మంత్రం మీద ఒక మెడిటేషన్ ఉంది, అది ఎప్పుడో నేర్పిస్తాను నేను. ఆ గురువుగారు నేర్పించింది అనమాట, రామ్లాల్జీ సియాగ్ అని. అసలు అందులో అయితే యోగా ఆసనాలు అనేవి నువ్వు వేసేవి కాదు, వాటంతటికి అవి రావాలంటాడు ఆయన. ఆ మెడిటేషన్ చేస్తూ ఉంటే తెలియకుండా బాడీ కదిలిపోతుంటుంది. వీడికి ఏముండదు అసలు, ఎప్పుడేం మాట్లాడి ఊరిని అలా చూసుకుని నువ్వు చేస్తూ ఉంటే ఆ చాంట్ ఉంటుంది. అసలు ఆ బాడీలో ఏ పార్ట్ నీకు బాగా లేదో ఆ పార్ట్లో ఇలా తిరిగిపోతూ ఉంటాయి. అంటే మనం కావాలని ఇప్పుడు మజిల్ ఉంది, ఆ మజిల్ పట్టినట్టుంది. ఈ మజిల్ మనం తిప్పాలన్నా మనం ఆ లోపల తిప్పలేము. కానీ అది చేస్తూ ఉంటే ఏంటి, ఆ మజిల్ తనకు తాను కరెక్ట్ చేసుకోవడం అనేది యూ కెన్ ఫీల్ ఇట్. అంటే అంత శక్తివంతమైన శక్తిపాత ప్రక్రియలో ఉండేవి ఉన్నాయి మన దగ్గర. కానీ ఎవరు రీసెర్చ్ చేసి దీనివల్ల ఇలా జరుగుతుంది అని ఆ అవకాశాలు లేకపోవడం వల్ల అలా నడుస్తుంది. అదేవో న్యూరో సైంటిస్ట్ ఎవరో చూసారా ఇంత పెరిగింది, ఇక్కడ న్యూరానల్ నెట్వర్క్ పెరిగిందంటే అబ్బో సైన్స్ అనుకుని మనం హడావుడైపోతుంటాం అన్నమాట.
అలాగా ఈ ఈ ఆ ఎనర్జీస్ అలా పనిచేస్తాయి, ఆ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎనర్జీస్ పనిచేస్తాయి అనేది యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్. దానివల్ల నీ జీవితంలో ఏం మార్పు వస్తుంది, నీలో ఏర్పడిన భావాలు, కోపాలు, ఎమోషన్స్, ట్రామాస్, ఇవన్నీ నువ్వు క్లియర్ అయ్యి యూ విల్ బి మోర్ బ్యాలెన్స్డ్, మోర్ విత్ ఇన్నర్ పీస్, మోర్ విత్ మ్యాగ్నానిమిటీ, మోర్ విత్ కంపాషన్. ఏదైతే హ్యూమన్ లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలకి నువ్వు కోల్పోతూ ఉన్నావు, వాటికి దగ్గర కావడం అనేది కుదురుతుంది. అంటే ఇఫ్ యు ఆర్ లెర్నింగ్ ఒక ఎనర్జీ టెక్నిక్ నేర్చుకుని చేస్తున్నావు అంటే అది ఏ నొప్పో తగ్గించుకోవడానికో కాదు, ఎవరికో సహాయం చేయడానికి కాదు. ఇట్ ఈజ్ ఫర్ యూ, ఫర్ యువర్ ఓన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ యువర్ బీయింగ్. నిన్ను నువ్వుగా ఆవిష్కరించుకోవడానికి కావాల్సిన శక్తిని నువ్వు పెంచుకుంటూ ఉన్నావు. ఆ శక్తి ఏ పద్ధతిలో నీకు వస్తుందో ఆ పద్ధతిని నువ్వు అన్వేషించి దాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలా చేసే ఒక పద్ధతుల్లో మనకు మెర్కాబా కూడా చాలా బాగా పనిచేస్తుంది. అవి ఆ మెర్కాబాని మనం ఎలా చేయాలో కూడా తప్పకుండా నేను మోస్ట్లీ ఇట్ మే టేక్ ఒక 3 days క్లాస్, కానీ 3 or 5 days చేసుకుంటే మనం 1 hour నేర్చుకుంటే ఒక 2-3 రోజులు నేర్చుకున్నాక యూ విల్ బి మోర్ కంఫర్టబుల్. ఎక్కడ కూర్చున్నా జస్ట్ కూర్చుంటాం, 2-3 minutesలో చేసేస్తావు, దట్స్ ఆల్. ఇంకా ఆ ఎనర్జీ అనేది ఇట్స్ వెరీ ప్రొటెక్టివ్. అంటే మామూలుగా మనం అనుకుంటాం కదా, ఎవరితోనో మాట్లాడుతుంటే అలసిపోతున్నాము, ఎవరితోనో ఇచ్చేస్తుంటే భయంగా ఉంది, బాధగా ఉంది, కోపంగా ఉంది. ఆల్ దీస్ ఆర్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఎనర్జీ ఇన్ యువర్ చక్రాస్. ఆ చక్రాస్లో, ఆరాస్లో డిప్లీషన్స్, లీకేజెస్, నెగిటివ్ ఎనర్జీ అవి బాగా అక్యూములేట్ అయిపోయి ఉంటాయి. సో ఇవన్నీ కూడా క్లెన్స్ చేసుకుని మోర్ ఆఫ్ ఏ రిఫైన్డ్ ఆ ఎనర్జీ, ఎలక్ట్రికల్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని నువ్వు అద్భుతంగా మలుచుకోవడం అనేది ఈ మెడిటేషన్స్లో జరుగుతుంది. ఇట్ హెల్ప్స్ యూ టు ఇంప్రూవ్ టు ఎక్స్ప్రెస్ యువర్ పొటెన్షియల్, ఇన్నర్ పొటెన్షియల్ బయటకు వచ్చేలా చేస్తుంది. రైట్ ఆలోచనలు, రైట్ థింగ్స్, రైట్ ఐడియాస్ అవన్నీ మనకు రావడం, దట్ షార్ప్నెస్ ఆఫ్ మైండ్, ఇవన్నీ ఏర్పడతాయి. అలాగే ఈ మధ్య చాలా కాలం ప్రతి వాళ్ళకి జ్ఞాపక శక్తి పోతుంది. ఆల్జైమర్స్ చాలా ఎక్కువగా వస్తుంది. ఎంత చెప్పినా ఎవరు వినరు, నేర్చుకోరు. కొంచెం నేర్చుకోండి, కొంచెం నేర్చుకోండి. ఆ 2 చిన్న పనులు చేయండి. ఆ బ్రెయిన్ యాక్టివిటీ, ఆ బ్రెయిన్లో సెల్స్ అవన్నీ డెడ్ అయిపోయి మళ్ళీ రివైవ్ కాలేవు. ఆ జ్ఞాపక శక్తి పోతుంది. డూ దిస్, ఇట్ హెల్ప్స్ అంటే అది ఏదో పిచ్చివాళ్ళు చెప్తున్నారు అన్నట్టుగా చూస్తారు. కాబట్టి ఎల్డర్లీ పీపుల్ కూడా చాలామంది యాక్టివ్గా ఉన్నారు, కానీ పార్కిన్సన్స్, ఆల్జైమర్స్ ఇవన్నీ విపరీతంగా వస్తున్నాయి. మీరు అందరూ గమనిస్తూ ఉన్నారు. అది అందరికీ వస్తున్నాయని ఎదురు చూస్తూ కూర్చుని వస్తే వచ్చింది అనుకోవడం కాదు. తప్పకుండా మనం ఇవన్నీ కూడా యాక్టివేట్ చేసుకుని మన యొక్క బాడీలో ఫిజియలాజికల్, ఆటమిక్, ఎలక్ట్రికల్, మ్యాగ్నెటిక్ ఆ ఫీల్డ్స్ని, వైబ్రేషన్స్ని మనము సరిగ్గా చేసుకుని కరెక్ట్గా చేసుకుంటూ పోతున్న కొలది మనకు అద్భుతంగా రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి తప్పకుండా ఎవరి కోసమో కాదు, మీకోసం మీరు నేర్చుకుని చెయ్యండి. వాట్ ఈజ్ మెర్కబా అనేది మళ్ళీ కూడా ఇంకా మాట్లాడుకుందాము. థ్యాంక్ యూ.